ఓం నమో వెంకటేశాయ. తిరుపతి జిల్లాలోని నారాయణవనం మండలంలో ఉన్నామండి. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నదండి. ఇక్కడ నారాయణవనం నుంచి మనకు సింగిరికోన అనే ఒక ఊరు ఉన్నదండి. అక్కడ సింగిరికోనలో లక్ష్మీ నరసింహస్వామి కొలువు ఉన్నారు. ఇది 500 ఏళ్ల ముందు చరిత్ర ఉన్న టెంపుల్ అండి. సింగిరికోన 6 కిలోమీటర్లు అండి. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్ళాలి. ఇక్కడ ఆటోలు కానీ ఎలాంటివి సౌకర్యాలు ఉండవు. మనం ఓన్ వెహికల్లో వెళ్ళాల్సిందే అండి. బైక్ కానీ కారు కానీ అలా మాట్లాడుకుని వెళ్ళాల్సిందండి. ఇక్కడ రోడ్డు నిర్మాణం కొత్తగా చేశారండి. ఈ అడవి గుండా వెళ్తూ ఉంటే ఇక్కడున్న చుట్టుపక్కల కొండలు ఆహ్లాదకరంగా ఉంటాయండి. ఈ రోడ్డు ఈ మధ్యనే వేశారండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్. అక్కడికి వెళ్తే మరో ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుందండి. ఈ రోడ్డు మార్గం ఎక్కడా కానీ కరువులు కానీ మనకు టర్నింగ్లు కానీ ఏది ఉండదండి. ఇదే స్ట్రైట్ రోడ్ నేరుగా గుడి దగ్గరికి వెళ్ళి ఆగుతుందండి. ఎలాంటి ట్రాఫిక్ కానీ ఎలాంటి ఇబ్బందులు అని ఉండవు. 500 ఏళ్ల ముందు ఉన్న చరిత్ర అండి. ఇంతకుముందు సరిగా రోడ్డు కూడా లేదండి. టెంపుల్కి వెళ్ళాలంటే వచ్చేసామండి టెంపుల్కి. ఇది గోశాల అండి. గోశాల టెంపుల్ వారే నేతృత్వంలో జరుగుతున్నదండి ఇది. ఇక్కడ వెళ్తున్నామండి. టర్నింగ్ తిరగగానే మనకు టెంపుల్ కనిపిస్తుందండి. ఇక్కడ కోనేరు ఉందండి. కోనేరు దగ్గర మనం స్నానాలు ఆచరించి కోనేరు దగ్గరకు వచ్చామండి. ఇది కోనేరు అండి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కోనేరు. ఈ అడవుల దగ్గర నుంచి వస్తుందండి స్వచ్ఛమైన నీరు. ఇది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. ఈ కోనేరు ఎప్పటికీ ఎండిపోదు, ఇలాగే ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సింగిరికోన. చాలా చూడదగ్గ ప్రదేశం అండి. ఇది చాలా చూడదగ్గ టెంపుల్ అండి. ఇక్కడ శివుడు, గణేశుడు, అలాగే సుబ్రహ్మణ్యం స్వామి, నంది ముగ్గురు కలిసి ఉన్న ఒక టెంపుల్ ఉన్నదండి ఇక్కడ. ఇది కోనేరు పక్కనే ఉంటుంది. మనకు కోనేరులో స్నానాలు ఆచరించి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి మనం మెట్లు మార్గం గుండా టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుందండి. టెంపుల్ మార్గం వల్ల వెళ్ళాల్సి వస్తుంది. మెట్లుకి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటాడండి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది క్లోజ్ చేస్తున్నారు. ఆంజనేయ స్వామి అండి. దీనికి మెట్లకి ఎదురుగా మనకు నాగేంద్ర పుట్ట ఉంటుందండి. నాగపుట్ట ఉంటుంది. నాగేంద్రుని దర్శించుకొని ఈ మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళాలండి. పైన ఉన్నది మనకు టెంపుల్. మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళాక ఇది మెట్ల మార్గం అండి. మెట్ల మార్గం గుండా పైకి వచ్చిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి పాదాలు ఉంటుంది. అది దర్శించుకున్నాక ధ్వజస్తంభం అండి ఇది టెంపుల్కి. గుడిలోకి వెళ్తున్నామండి. ఈ గుడికి చాలా ఏళ్ళ చరిత్ర ఉందండి. 500 ఏళ్ళు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలామందికి చాలా మంచి జరిగిందండి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. ఇప్పుడిప్పుడే గుడి బాగా డెవలప్ చేస్తున్నారు. ఇది గుడిలోకి వెళ్తున్నామండి. గుడిలోకి ఇక్కడ ఎదురుగా ఒక డోర్ కనిపిస్తుంది కదండి. ఆ డోర్కి రావాలంటే మనం మెట్ల మార్గం గుండా కాకుండా అటుపక్క నుంచి ఒక ఒక తీర్థం కాడ నిలిపాం కదండి. అక్కడ కాకుండా దాని పైకే వచ్చామంటే వెహికల్ పైకే వచ్చేస్తుంది. పైకి గుండా వచ్చి అక్కడ నిలిచి ఈ డోర్ గుండా నడుచుకుంటా లోపలికి వెళ్ళిపోవచ్చండి. టెంపుల్ లోపల తీయకూడదండి గర్భగుడిలో. ఇది గోశాల అండి. గోశాల అండి ఇది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలామందికి చాలా రకాలుగా చేతులు కాళ్ళు పడిపోయిన వాళ్ళకి కూడా బాగా నయమై ఉన్నదండి. ఇలాంటి టెంపుల్ ఇది
చాలా చూడదగ్గ టెంపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.